హలో ఎవరివన్ ఈ రోజు మేము చూడబోతున్నాము అచీవర్ జోన్ యొక్క డాష్ బోర్డ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మన క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుంటాము. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సింప్లీ మేము సెర్చ్ చేసుకుంటాము అచీవర్ జోన్. ఓకే, క్రోమ్ బ్రౌజర్ లో అయినా చేసుకోవచ్చు లేదా మీరు గూగుల్లో అన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సింప్లీ మేము సెర్చ్ చేసుకుంటాము అచీవర్ జోన్. అచీవర్ జోన్ మీరు సెర్చ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది అచీవర్ జోన్. ఓకే, దీనిపైన మేము క్లిక్ చేసుకుంటాము. ఓకే, అచీవర్ జోన్ పైన ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మేము మన అచీవర్ జోన్ యొక్క వెబ్సైట్ లో వచ్చేస్తాము. ఇక్కడ తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచైనా లాగిన్ చేసుకోవచ్చు లేదా పైన మీరు చూసినట్లయితే ఇక్కడ లాగిన్ ఒక ఐకాన్ ఉంది. ఆ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మేము డైరెక్ట్ లాగిన్ పేజ్ కి వచ్చేస్తాము. ఇక్కడ సింప్లీ మేము ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మేము రిజిస్టర్ చేసే టైంలో ఏ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టింటామో సేమ్ అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్నాకనే మేము ఇక్కడ కోర్సెస్ ఆప్షన్ వచ్చేస్తాము. మేము ఏ ప్యాకేజెస్ అయితే తీసుకుంటాము దాని ప్రకారంగా అన్ని కోర్సెస్ ఇక్కడ వచ్చేస్తాయి. తర్వాత మేము 3 లైన్స్ పైన క్లిక్ చేయాలా. 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని ఫీచర్స్ కానీ అన్ని ఆప్షన్స్ కానీ మనకు వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ సీ ఎలా మేము అచీవర్ జోన్ డాష్ బోర్డ్ ని యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు డాష్ బోర్డు. ఓకే, డాష్ బోర్డ్ ఆప్షన్ పైన మేము ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు అర్నింగ్స్ అవి షో చేస్తుంది. ఇక్కడ మన టుడే అర్నింగ్ ఎంత, లాస్ట్ 7 days అర్నింగ్ ఎంత, 30 days అర్నింగ్ ఎంత, ఆల్ టైమ్ అర్నింగ్ ఎంత అనేది మనకి ఇక్కడ షో చేస్తుంది. కింద మేము చూసినట్లయితే ఇక్కడ మన గ్రాఫ్ కనపడుతుంది. మనకి అర్నింగ్స్ ప్రకారంగా మన గ్రాఫ్స్ అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు పైన ఇక్కడ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అని వస్తుంటది. తర్వాత మీ పేరు వస్తుంది, ఇది నాకు వస్తుంది కదా గుడ్ ఈవినింగ్ శంకు కుష్వా అని. దాన్ని చక్కగా చూసినట్లయితే ఒకటి క్రాస్ యారోగా ఉంది. ఓకే, ఇది క్రాస్ గా సర్కిల్ గా ఉంది ఒక యారో లెక్క. దీనిపైన మేము క్లిక్ చేస్తామంటే మన డాష్ బోర్డ్ అనేది డిజైనింగ్ చేంజ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా డిజైనింగ్ వచ్చేస్తుంది. దీనిలో మన కింద ఆల్ టైమ్ ప్యాసివ్ ఇన్కమ్ మళ్ళీ పెండింగ్ అమౌంట్ కూడా కనపడుతుంది. ఓకే, ఇక్కడ మేము ఇది మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తామంటే ఇది డాష్ బోర్డ్ డిజైనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్రొఫైల్ అనేది ఆప్షన్ వస్తుంది. ఓకే, మై ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన రెఫరల్ కోడ్ కనపడుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ తో సెలెక్ట్ చేసాము, ఏ ప్యాకేజ్ మేము పర్చేజ్ చేసాము అది. నెక్స్ట్ కేవైసీ స్టేటస్ వెరిఫైడ్ ఉందా అన్వెరిఫైడ్ ఉందా అది సెలెక్ట్ అది ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీ స్పాన్సర్ ఎవరు అనేది ఇక్కడ కనపడుతుంది. నా స్పాన్సర్ ఇప్పుడు ఎవరు లేరని నాట్ ఫౌండ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ మీకు కనపడుతుంది. ఇంకా ఎంత అమౌంట్ మీ వ్యాలెట్ లో ఉంది, ఎంత మీరు విత్డ్రా చేసుకోలేదు, ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అని ఇక్కడ ఉంది. 3016 రూపీస్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా అమౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మినిమం విత్డ్రా 240 రూపీస్ ఉంది. ఇక్కడ ఏదైనా అమౌంట్ క్లిక్ చేసి అంటే మనకున్న అమౌంట్ లో ఏదైనా అమౌంట్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ చేస్తే 24 hours లోపల మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఓకే, ఇంకా మేము పైన స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రొఫైల్ పిక్చర్ సెలెక్ట్ చేసుకోనికి ఉంది. ఓకే, ఇక్కడ మేము ప్రొఫైల్ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇలాగే మేము ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ చేసుకోవాలంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ మేము ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోలేదు. ఒక్కసారి ఈమెయిల్ ఐడి ఏదైతే పెడతామో మళ్ళీ మేము ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలంటే సపోర్ట్ టీమ్ కు మెసేజ్ చేసుకోవాలా. అండ్ దీని తర్వాత ఇక్కడ పేఅవుట్ హిస్టరీ ఉంది కదా, దీనిపైన మేము క్లిక్ చేస్తే పేఅవుట్ హిస్టరీ పైన ఇంతకు ముందు మేము ఏదైనా విత్డ్రా రిక్వెస్ట్ పెట్టామా, ఏ డేట్ కి పెట్టాము, ఎంత టైంకి అప్డేట్ అయింది, అది రిజెక్ట్ అయిందా, పీడ్ అయిందా, అప్రూవ్డ్ అయిందా, ఇవన్నీ ఇక్కడ వస్తుంది. ఎంత అమౌంట్ పెట్టామనేది ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇక్కడ మై ప్రొఫైల్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి మై కేవైసీ ఆప్షన్ ఉంది. మై కేవైసీ ఆప్షన్ ఎలా కనపడుతుంది అంటే నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను, ఇలా కనపడుతుంది. ఓకే, ఇది కంప్లీట్ చేసినాక ఇలా వస్తుంది మళ్ళీ కంగ్రాచులేషన్ కేవైసీ వెరిఫైడ్ అనేది ఇట్లా వస్తుంది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేవైసీ కూడా ఓన్లీ 1 టైమే చేంజ్ చేయగలుగుతారు. సెకండ్ టైం మీరు కేవైసీ మార్చుకోవాలంటే మీరు అగైన్ సపోర్ట్ టీమ్ కు మెసేజ్ చేసుకోవాలి. ఓకే, ఇక నీడ్ హెల్ప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది. ఇదిగోండి సపోర్ట్ టీమ్, ఇది ఫస్ట్ లింక్. ఇక సపోర్ట్ టీమ్ లింక్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్లీ ఇంకా సపోర్ట్ టీమ్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సరే ఇప్పుడు మేము ఈ నెక్స్ట్ మై కేవైసీ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ అఫిలియేట్ లింక్స్, ఇది మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ అఫిలియేట్ వర్క్ అంటే అఫిలియేట్ లింక్ కూడా ఉంటుంది. అఫిలియేట్ లింక్ తోనే మీరు వేరే వాళ్ళకు సేల్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మేము చూసినట్లయితే ఇక్కడ మనకు అన్ని లింక్స్ అనేది వచ్చినాయి. ఇది మీకు రెఫరల్ కోడ్ అనేది ఇది. నెక్స్ట్ ఇది కామన్ లింక్, ఈ లింక్ మీరు షేర్ చేస్తే అన్ని ప్యాకేజెస్ వస్తుంది.
నెక్స్ట్ ఇది ప్రతి ఒక్క ప్యాకేజ్ కి ఒక్కొక్క లింక్ ఉంది. ఓకే, మీ రెఫరల్ కోడ్ తో ప్రతి ఒక్క ప్యాకేజ్ కి ఒక్కొక్క లింక్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డైరెక్ట్ జాయినింగ్ కమిషన్ స్ట్రక్చర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా సేల్ చేస్తే క్లాసిక్ ప్యాకేజ్ ప్రైస్ ఎంత, కమిషన్ ఎంత, పాసివ్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ కనపడుతుంది. అదే ఇక్కడ అప్గ్రేడ్ చేస్తే అప్గ్రేడ్ కి ఎంత ఉంటుంది అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అగైన్ మేము 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే లీడర్ బోర్డ్ లో ఎవరు ఎంత ఇన్కమ్ అయితే చేశారు, టుడే లీడర్ బోర్డు ఈ రోజు సింగిల్ డేలో ఎవరు ఎంత ఇన్కమ్ చేసినారో అది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 డేస్ ఎవరు ఎంత ఇన్కమ్ చేసినారో అదే వస్తుంది. 30 days లో ఎవరు ఎంత ఇన్కమ్ చేసినారో అదే వస్తుంది. టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది ఆల్ టైమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ టాప్ 10 ఉన్న వాళ్ళు ఇక్కడ కనపడతారు. ఓకే, నెక్స్ట్ అగైన్ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మై కోర్సెస్ మీకు ఫస్ట్ చెప్పేసాను. ఇక్కడ మన కోర్సెస్ అన్ని వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ వాచ్ కోర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మేము కోర్సెస్ అనేది చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కోర్సెస్ కంప్లీట్ అయినాక సర్టిఫికేట్స్ ఉంది. సర్టిఫికేట్స్ పైన మనం క్లిక్ చేస్తే గెట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే కోర్స్ కంప్లీట్ అయిందంటే ఇక్కడ మనకు ఇవన్నీ ఫిల్ చేయాలా. అవన్నీ ఫిల్ చేస్తే మనకు ఆన్సర్స్ కరెక్ట్ గా 10 క్వశ్చన్స్ ఉంటుంది. ఓకే, దీనికి యావరేజ్ 60% రావాలి. ఇదిగోండి పాసింగ్ పర్సెంటేజ్ 60%. 6 ఆన్సర్స్ కరెక్ట్ గా ఇస్తే ఇక్కడ మనకు సబ్మిట్ ఆన్సర్ పైన క్లిక్ చేస్తే మనకు మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ హయ్యర్ ప్యాకేజ్ లో ఉన్నానంటే ఇక్కడ హయ్యర్ ప్యాకేజ్ ప్లాటినం ప్యాకేజ్, నేను ఆల్రెడీ హయ్యర్ ప్యాకేజ్ లో ఉన్నాను కాబట్టి ఇలా వస్తుంది. మీరు లోవర్ ప్యాకేజ్ లో ఉంటే ఇక్కడ పర్చేజ్ చేసుకోనికి వస్తుంది. మీరు ఎలా అయితే ఐడి పర్చేజ్ చేశారో ఐడి రిజిస్టర్ చేసేటప్పుడు ఐడి కొనేటప్పుడు ఎలాగైతే ఇచ్చేసారో అలాగే ఇక్కడ కూడా పర్చేజ్ చేసుకోవాలా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ యాక్టివ్ రెఫరల్స్, మీరు ఎంతమందిని జాయిన్ చేయించినారు, వాళ్ళకి కమిషన్ ఎంత వచ్చింది, వెరిఫైడా, పెండింగ్, అవన్నీ ఇక్కడ కనపడుతుంది. యా ప్యాకేజ్ తో సెలెక్ట్ చేయించారు అవన్నీ ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్యాసివ్ రెఫరల్స్, మీకు ప్యాసివ్ రెఫరల్స్ ఎవరితో ఎంత వచ్చింది, ఓకే అది ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ మై టీమ్, మీ టీమ్ మేట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ కనపడతారు. ఓకే, మీ టీం వాళ్ళు అందరూ ఒకేలా వాళ్ళతో కాంటాక్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వాట్సాప్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ వాళ్ళకు మీరు మెసేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ ఎప్పుడైనా అప్డేట్ అయ్యింది, ఎంత అయ్యింది, ఎంత క్రెడిట్ అయింది, ఎంత డెబిట్ అయ్యింది అవన్నీ ఇక్కడ కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ మేము ఇక్కడ క్లిక్ చేస్తే పేఅవుట్ హిస్టరీలో ఎప్పుడైనా అప్పుడు మీకు చెప్పేసాను పేఅవుట్ హిస్టరీ ఆల్రెడీ. ఓకే, ఎంత మేము పేఅవుట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టామో దానికి ఎప్పుడు ఎంత అప్డేట్ అయింది, రిజెక్ట్ అయింది, అప్రూవ్డ్ అయిందా, పేడ్ అయిందా అవి ఇక్కడ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఫ్రీ లీడ్స్ యొక్క మనకు మెయిన్ ఆప్షన్ ఉంది. ఓకే, ఫ్రీ లీడ్స్ అంటే ఎంత, ఫ్రీ లీడ్స్ ఎర్న్ 4300 టుడే టు జనరేట్ 10 ఫ్రీ లీడ్స్. ఒకవేళ మీరు 4300 ఇన్కమ్ కనుక చేస్తే జనరేట్ లీడ్ పైన క్లిక్ చేసినారంటే మనకు 10 లీడ్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫ్రీ లీడ్స్ యొక్క ఆప్షన్. 4300 మీరు సింగిల్ డేలో ఇన్కమ్ చేయాలా, ఇక్కడ మీకు 10 లీడ్స్ ఫ్రీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన కాంటెంట్ మెటీరియల్ లో వచ్చేసి మనకు ఐఎస్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ 2 సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మేము చూసుకోవచ్చు, ఇంకా మీ లీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చూపించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అగైన్ 3 లైన్స్ పైన మేము క్లిక్ చేస్తే ఇక్కడ ట్రైనింగ్స్ ఆప్షన్ ఉంది. ట్రైనింగ్స్ ఎప్పుడైతే మేము పెట్టామో అన్ని ట్రైనింగ్స్ అనేది వచ్చేస్తారు. ఓకే, డే 1 ట్రైనింగ్ ఇంట్రొడక్షన్ అబౌట్ అచీవర్ జోన్, నెక్స్ట్ డే 2 ట్రైనింగ్ మైండ్ సెట్ ఫర్ అఫిలియేట్ మార్కెటింగ్, నెక్స్ట్ డే 3 ట్రైనింగ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, అట్లాంటిది అన్ని ట్రైనింగ్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అసెస్ క్లిక్ చేసి మీరు ఇక్కడ జస్ట్ డైరెక్ట్ గా యూట్యూబ్ లో రీడైరెక్ట్ అయిపోయారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ట్రైనింగ్స్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మేము వెబినార్స్ ఆప్షన్ ఉంది. వెబినార్స్ ఎప్పుడైనా మేము వెబినార్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మేము వెబినార్స్ కండక్ట్ చేస్తుంటాము, మీటింగ్స్ ట్రైనింగ్స్ కండక్ట్ ఉంటుంటుంది, అప్పుడు అన్నీ ఇక్కడ అప్డేట్ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ మీరు డేట్ అండ్ టైం చూసుకోవచ్చు. ఎప్పుడు ఉంటుంది, సండే December 1st, 2024 ఇక్కడ టైం కనపడుతుంది. సేమ్ ఆ డేట్ కి ఆ టైంకి జాయిన్ వెబినార్ పైన క్లిక్ చేస్తే మేము జాయిన్ అవుతాం.
ఓకే, ఇప్పుడు టైం ఇంకా కాలేదు కాబట్టి జాయిన్ కావడం లేదు. నెక్స్ట్ ఆఫర్స్ పైన మేము క్లిక్ చేస్తే ఏదైనా ఆఫర్స్ అవి ఉందా అవి అన్ని ఇక వస్తుంది. ఇప్పుడు మనాలి ట్రిప్ ఆఫర్ ఒక ఎక్స్టెండ్ అయిందని 10 days అది ఇప్పుడు కనపడుతుంది. ఇక్కడ ఏదైనా ఆఫర్స్ యాక్టివ్గా ఉంటే ఆ ఆఫర్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ మన లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ సపోర్ట్కి వెళ్తే ఇక్కడ మన సపోర్ట్ టీము, ఇక్కడ టెలిగ్రామ్ గ్రూపు, ఇక్కడ వాట్సాప్ హిందీ గ్రూప్, ఇది వాట్సాప్ తెలుగు గ్రూపు, ఇది స్టోరీ మెటీరియల్ గ్రూపు, ఇది అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇది నంబర్ ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ కాంటాక్ట్ చేసుకోవచ్చు, కానీ మాక్సిమం దీనికి అవైలబుల్ ఉండదు. ఎక్కువ సపోర్ట్ టీమ్ అంటే టెలిగ్రామ్కి అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇది ఈమెయిల్ ఐడి info@achieverzone.in. ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన డాష్ బోర్డ్ యూజింగ్ ప్రాసెస్. డాష్ బోర్డ్ ఎలా యూజ్ చేసుకోవాలా, డాష్ బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా మేము ఐడి ఎలా అంట అన్ని ప్రాసెస్ అంటే నేను ఇప్పుడు చెప్పాను మీకు. డాష్ బోర్డ్ యూజింగ్ ఎలా చేసుకోవాలా, డాష్ బోర్డ్ యూజ్ చాలా మందికి చాలా వరకు ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అందుకే నేను ఇది ఒక వీడియోలో ప్రాపర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది ఒక వీడియో మీరు చూసినట్లయితే మీరు ప్రాపర్గా మీ డాష్ బోర్డ్ని యూజ్ చేయగలుగుతారు. ఓకే, ఐ హోప్ మీకు బాగా అర్థమై ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే మీరు మీ స్పాన్సర్ని అడగొచ్చు. మీరు మీ స్పాన్సర్ డైరెక్ట్గా మీ స్పాన్సర్ క్లియర్గా మీకు చెప్తారు. ఓకే,